కాళేశ్వరం మీద ఇంకెన్ని దినాలు చేస్తారు? ఆ కేసీఆర్ కట్టింది అదేదో ప్రజలకు ఇవ్వడానికి, ప్రజలకు నీళ్ళు అందియడానికి, దమ్ముంటే ఆ పని చేసుకోవాలి కదా. కానీ అది చేస్తలేరు మిత్రులారా. మన బ్రతుకులు బాగుపడినాయి అంటే, ఈరోజు వ్యవసాయం చేసుకుంటున్నామంటే, పక్క రాష్ట్రాలకు వలసపోకుండా ఉన్నామంటే దానికి గల కారణం కాళేశ్వరం, అన్నారం, సుందిల్ల బరాజ్, అక్కడ ఉన్న బాహుబలి మోటార్స్, ఎత్తిపోతల పథకం, ఇవన్నీ ఉండడం వల్ల గ్రావిటీ కెనాల్ ద్వారా మల్లన్న ఇదో పెద్ద చరిత్ర. నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటూ ఏర్పడిన తెలంగాణ ఈ నీళ్లను కాస్త ప్రజలకు అందకుండా చంద్రబాబు నాయుడు చెప్తాడట, రేవంత్ రెడ్డి బాంబు పెట్టి పేలుస్తాడట. చంద్రబాబు చెప్తాడట, ఆ బరాజా చుట్టూ ఉన్న ఇసుకను కాస్త తవ్వేసి మొత్తం కూల్చేసే ప్రయత్నాలు చేస్తాడంట. ఒకసారి ఈ చరిత్ర ఒక్కసారి వినండి. కాళేశ్వరం మీద మరో కుట్ర పన్నిన రేవంత్ సర్కార్. కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో విధంగా నిర్వీర్యం చేయాలని చూస్తున్న రేవంత్ సర్కార్ మరో కుట్రకు తెరలేపింది అని ఇంజనీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోయడానికి అతి భారీ పంపులు బిగించారు. ప్రపంచంలో మరెక్కడా లేని ఈ భారీ పంపులను కేసీఆర్ ప్రభుత్వం BHEL వంటి సంస్థలతో తయారు చేయించింది. ఉదాహరణకు గాయత్రి పంప్ హౌస్లో ఉన్న బాహుబలి పంపులు ఒక్కోటి 139 మెగావాట్ల శక్తిని కలిగినవి. అంటే ఈ ఒక్క బాహుబలి పంపు మన రైతు సాధారణంగా బోర్ల నుండి నీటిని తీయడానికి వాడే 5 HP పంపులు 37,280 పంపులతో సమానమట. చూసిర్రా, ఒక్క బాహుబలి మోటారు 37,000, మన రైతులు వాడతారు కదా 5 HP మోటార్స్, అట్లాంటిది 37,280 మోటార్లు కలిపితే ఆ ఒక్క మోటార్ అంటే ఇక ఎంత యూనిట్లో అర్థం చేసుకో, 139 మెగావాట్లు. ఈ భారీ పంపులు ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఉంటుంది. సాధారణ పంపుల్లాగా స్విచ్ నొక్కి ఆన్ ఆఫ్ చేయలేం. వీటిని సడన్గా ఆన్ చేస్తే అవి ఒక్కసారిగా లాగే భారీ విద్యుత్ వల్ల రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉంటుందని అందుకే ప్రత్యేక విధానంలో మెల్లగా ఆన్ అయ్యే విధంగా ఏర్పాటు ఉంది. అలాగే సడన్ గా ఆఫ్ చేస్తే హ్యామర్ ఎఫెక్ట్ వల్ల భారీ మొత్తంలో డెలివరీ పైపుల్లో ఉన్న నీరు వెనక్కి తన్ని భారీ వైబ్రేషన్ వల్ల మొత్తం పంప్ హౌస్ ధ్వంసం అయ్యే అవకాశం ఉంది. అందుకే గత BRS ప్రభుత్వం నిర్దేశించిన ప్రాసెస్ ఫాలో అయ్యేవారు సడన్ గా ఆన్ లేదా ఆఫ్ చేసేవారు కాదు. ఒకసారి ఆన్ చేస్తే కొన్ని రోజులైనా ఈ భారీ పంపులను నడిపేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ పంపులను ఇష్టారీతిన ఆన్ ఆఫ్ చేస్తున్నారు. రోజు ఉదయం ఆన్ చేసి సాయంత్రం ఆఫ్ చేయడం వల్ల ఈ పంపులు డ్యామేజ్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. రోజు ఆన్ ఆఫ్ చేయడానికి ఇవి ఇంట్లో ఉన్న సాధారణ లైట్ లేదా బోర్ మోటార్ వంటి పరికరాలు కాదు. ప్రత్యేకంగా నిర్దేశించిన విధానాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ఆన్ ఆఫ్ చేయకపోతే భారీ నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంది. ఇదంతా రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కొందరు ఇంజనీరింగ్ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం పెట్టిన టైటిల్ ఏంది మిత్రులారా అంటే, కాళేశ్వరం మోటార్లను అమ్మేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నా కదా. వీళ్ళు ప్లాన్ ఏంది? మొదలు తెలంగాణ ఆగమవ్వాలి. ఎందుకో తెలుసా? చంద్రబాబు నాయుడిని కాదనుకున్న ఈ తెలంగాణ సర్వమాగమైపోవాలి. ముండమోపాలి తెలంగాణ మొత్తం, బూడిదైపోవాలి తెలంగాణ. అట్లా అయితే చంద్రబాబు నాయుడు సంతృప్తి పడతాడు. కొన్ని మోటార్లు తీసేయాలి, పక్కోళ్ళకి అమ్మేయాలి. ఆ కాళేశ్వరం ఉండడం నరేంద్ర మోడీకి ఇష్టం లేదు, ఆ కాళేశ్వరం ఉండడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు, కాళేశ్వరం ఉండడం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? గోదావరి నుంచి తెలంగాణ రాష్ట్ర నీటి వాటా లెక్కింపు పరంగా చూస్తుంటే 2,918 TMC తెలంగాణ రాష్ట్రానికి వాటా రావాలి. కృష్ణా జలాల నుంచి 716 TMCల జలాలు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఆ నీళ్లు మాకు ఫుల్ ఎక్కువైనా మిగతా ఇక మా రాష్ట్రం నుంచి మొత్తం నీళ్లు మీరు పట్టుకోవాలి అనుకుంటూ మన యొక్క నీటి వాటాల లెక్కింపులో భంగం కలిగించాడు మన గౌరవ ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి ద్రోహి లెక్క మారిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు బాహుబలి మోటార్లని నేను చదివాను, ఈజీగా ఆన్ ఆఫ్ చేయవద్దు. వాటిని గత ప్రభుత్వం నిర్దేశించినట్టుగానే ఆన్ ఆఫ్ చేసే ప్రక్రియని ఫాలో అవ్వాలి. అట్లా మాత్రమే ఆ మోటార్లను మనం నడపగలం, లేకుంటే అది కుదరదు అనుకుంటా తేల్చేసి చెప్పేసారు. కానీ మన ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తుర్రు? ఆన్ ఆఫ్ చేసుడు, మోటార్ని ఊడబెక్కి ప్రజలకు అమ్మేసుడు, ఇట్లాంటి చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం కథ ఏంది? భారతదేశంలోనే వాటర్ కన్జర్వేషన్లో ద గోల్డ్ మెడల్ సాధించింది అదే కాళేశ్వరం. ఆ కాళేశ్వరం 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించింది అదే కాళేశ్వరం. ఆ కాళేశ్వరం ద్వారా బ్లూ రెవల్యూషన్ పెరిగింది. దాని ద్వారా మత్స్య అంటే చేపల పెంపకం పెరిగింది. ఒక సామాజిక వర్గమే బాగుపడింది దాంతో. తర్వాత గ్రీన్ రెవల్యూషన్, ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా 2nd ప్లేస్ అనుకుంటూ ప్రకటించడం కూడా జరిగింది. దానికి కూడా గోల్డ్ మెడల్ రావడం, అవార్డు కూడా రావడం కూడా జరిగింది. తర్వాత భారీగా ప్రజలు, రైతులు రాజులయ్యారు.
ఫార్మర్స్ కింగ్స్ అయ్యారు. తర్వాత వాళ్ళ ద్వారా ఈరోజు రాష్ట్రమే బాగుపడింది. ఇవన్నీ చరిత్ర. ఇదొక భగీరథ ప్రయత్నం. పిచ్చర్ని తీసుకెళ్ళి కూర్చోబెడితే కూల్చుడు అవి చేస్తారు తప్ప ఇవన్నీ పట్టించుకోడు. ఒక రేంజ్లో తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన నాయకుడు కేసీఆర్, ఏకైక కేసీఆర్. అటువంటి కేసీఆర్ యొక్క పాలనని మొత్తం ప్రజలకు అందియకుండా విధ్వంసానికి తరలిపారన్నట్టుగా రేవంత్ రెడ్డి చేసిన స్కెచ్లో ఈ బాహుబలి మోటార్స్ని ఖతం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రజలు మీరే డిసైడ్ అవ్వాలి. ఏం చేద్దామంటారు? రేవంత్ రెడ్డి ఏం చేద్దామంటారు? ఆ పరిపాలన ఏం చేద్దామంటున్నారు? అతను మోటార్లను మొత్తం ఖతం చేయాలనుకుని చూస్తున్న నాయకుడిని ఏం చేయాలో మీరే చెప్పండి.